టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. ఏంటి ఆలోచిస్తున్నా అనుకుంటున్నారా? ఇంతక నుంచి చాలా ఆలోచిస్తున్నానండి. ఎవరి గురించి ఆలోచిస్తాను? నేను ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తాను. ఏంటంటే ప్రతిరోజు చిన్న చిన్న బుజ్జి రెసిపీస్ చూపిస్తున్నాను. ఒక్క నాన్ వెజ్ రెసిపీ కూడా ఈ కొడవా క్విజన్ లో మీకు పరిచయం చేయలేదు. నాన్ వెజ్ లవర్స్ అందరూ ఎంత ఫీల్ అవుతూ ఉంటారు. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. అందుకే లాస్ట్ డే కదా ఈ రోజు కొడవా క్విజన్ కి. సో ఈ రోజు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీని పరిచయం చేయాలనుకుంటున్నాను. అదేంటో చెప్పనా? కొడవా స్టైల్ మటన్ పులావ్. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తా. చూసారా, లాస్ట్ డే నా కోరిక తీరిపోయిందండి. చూడండి ఎన్ని ఇంగ్రీడియంట్స్, ఎంత బాగుందో చూడడానికి. మరి ఫాస్ట్ గా కుక్ చేసేనా? అయితే ఫస్ట్ వీళ్ళ స్టైల్లో మసాలా పౌడర్ తయారు చేసుకోవాలి. ఎవరి మసాలా వాళ్ళదే అని ఎన్నోసార్లు చెప్పాను కదా. సో వీళ్ళు ఎలా తయారు చేసుకుంటారంటే, కొంచెం ధనియాలు, ఇలాచీ, లవంగాలు, జీలకర్ర, మిరియాలు, కొంచెం ఎక్కువ వేద్దాం, ఘాటుగా చేసుకుందాం, దాల్చిన చెక్క. ఓకే, ఆ తర్వాత కాస్త గసగసాలు, కొబ్బరి, ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. రెడీ. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన మసాలా పౌడర్ని పక్కన పెట్టుకొని తర్వాత మనం మటన్ ప్రిపరేషన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అవ్వాలి. వీళ్ళు నాన్ వెజ్ రెసిపీస్ ని కూడా అంతే బాగా, అంతే చక్కగా టేస్టీగా వండుకుంటారండి. వీళ్ళు ఫుడీస్ అంటే ఫుడీస్. మనం జనరల్ గా రోజుకి 3 పూట్ల తింటాం కదా, వీళ్ళు 4 పూట్ల తింటారు. అదేంటి కొత్తగా అనుకుంటున్నారా? కాదు కాదు, మనం కూడా ఒకప్పుడు అలాగే తినేవాళ్ళం అంట. మనం అంటే మీరు నేను కాదండి, మన పూర్వీకులు ఎప్పుడైతే వాళ్ళు పొలాల్లో పనులు చేసేవాళ్ళు పొద్దున్నే లేవగానే 7:30 ఆ టైంకి తినేసేవారంట. పొలంకి వెళ్ళేవాళ్ళంట. అక్కడ 11 గంటలకు తినేవారంట. మళ్ళీ ఆ తర్వాత 3 గంటల ప్రాంతంలో తినేవారంట. మళ్ళీ 7:30 ఆ టైంలో తినేవారంట. చూసారా, 4 సార్లు తినేవారంట. మనం అవన్నీ మర్చిపోయాం. ఇప్పుడు 3 సార్లు తింటేనే లావైపోతున్నాం అని చాలా కష్టంగా 2 సార్లే తింటున్నాం. 4 సార్లు తింటే కష్టం కదండి. కానీ వాళ్ళు పొలం పనులు అవి చేస్తారు, టీ ఎస్టేట్స్ లోని బాగా హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ 4 సార్లు తింటున్నారంట. ఆ పద్ధతిని అలా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు కాస్త ఉల్లిపాయలు వేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం మూత పెట్టుకున్నాం. ఇటువైపు కొంచెం ప్రాసెస్ ఉంది, చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని, మనం చేసుకునేది పులావ్ కాబట్టి ముందుగా నేను రైస్ కుక్ చేసి రెడీగా పెట్టుకున్నాను. బాస్మతి రైస్. కొంచెం నెయ్యి వేసుకుందాం ఈ ప్యాన్ లో. అవన్నీ ఫ్రై అయ్యాక మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకున్నాక కొంచెం ఉప్పు, పసుపు, కారం, మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఓకే, కొంచెం మసాలా పౌడర్ మనం కర్రీలోకి యూజ్ చేస్తున్నాం, అలాగే కొంచెం రైస్కి యూజ్ చేస్తున్నాం.
సో కొంచెం ఎక్కువ తయారు చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసి మూత పెట్టుకుందాం. నేను కాస్త బాయిల్ చేసిన మటన్ యూజ్ చేస్తున్నాను. మీరు జస్ట్ రా మటన్ యూజ్ చేస్తే కనుక కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకోండి. ఓకే, మూత పెట్టుకుందాం. ఆ తర్వాత ఇటువైపు కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసుకొని కుక్ చేసి పెట్టుకున్న ఈ రైస్ వేసేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలంటే మనం కొంచెం మసాలా పౌడర్ కర్రీలోకి యూజ్ చేసుకున్నాం కదా, ఆ మిగిలిన మసాలా పౌడర్ ఈ రైస్లోకి యూజ్ చేసుకోవాలి. ఇది కాస్త బాగా మిక్స్ అవ్వాలి అండ్ నేతిలోనే మనం ఈ రైస్ని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. వావ్, మసాలా ఫ్లేవర్ ఎంత బాగుందో. సిస్టమ్ చూసారా, డిఫరెంట్గా ఉంది. పులావ్ ఈ మసాలా రైస్కి పట్టాలి కాబట్టి మూత పెట్టి సిమ్లోనే ఉంచుకుందాం. అండ్ మటన్ కాస్త కుక్ అవ్వాలి. సో ఇప్పుడు మటన్ ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. ఓకే, వాటర్ అంతా డ్రై అయిపోయింది అండ్ రైస్ కూడా డన్ కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రైస్ని మనం ఈ మటన్ కర్రీ మీద వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మూత పెట్టి ఒక 2 minutes ఇలాగే ఉంచుదాం. ఈలోపు నేను ఒక చక్కటి సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. సో డన్, తీసేద్దాం. నైస్ ఫ్లేవర్. కొడవ క్విజిన్ అంటే ఓన్లీ ఫుడ్, క్విజిన్, రెసిపీస్, అగ్రికల్చరే కాదండి, స్పోర్ట్స్లో కూడా వాళ్ళు చాలా చాలా రాణించున్నారు. చెప్పాను కదా నేను, రన్నింగ్ కానివ్వండి, హాకీ కానివ్వండి, స్పోర్ట్స్ అన్ని కూడా చాలా బాగా ఆడతారు అండ్ ట్రెడిషన్స్కి బాగా వాల్యూ ఇస్తారు. ఇప్పటికీ కూడా ఓల్డ్ ట్రెడిషన్స్ని వాళ్ళు ఇంకా ఫాలో అవుతారు అనమాట. బీట్ పూజా సిస్టమ్ కానీ అండ్ వార్లో పార్టిసిపేట్ చేయడం కానీ. సో ఇంతమంది జవాన్లు అలాగే ఆర్మీలో పనిచేసే పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండేవాళ్ళు కూడా ఈ రీజన్కి చెందిన వాళ్ళే ఎక్కువగా ఉంటారంట. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ కాబట్టి ఎప్పుడు ప్రశాంతంగా హ్యాపీ లైఫ్ని అక్కడ లీడ్ చేస్తూ ఉంటారంట. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఈ కూర్గ్ రీజియన్లోని మీరు మొత్తం వెతికినా మహా అయితే ఒక్క హాస్పిటల్ కనిపిస్తుంది కానీ అంతగానో ఎక్కువ హాస్పిటల్స్ ఉండవండి. మరి హాస్పిటల్స్ లేకపోతే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు అనుకుంటున్నారా? సిటీలోని అన్ని పొల్యూటెడ్ కాబట్టి మనకి ఎక్కడ లేనిపోని రోగాలన్నీ వస్తూ ఉంటాయి అండ్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాం. అన్హెల్దీ ఫుడ్ తింటాము, టైం లేక జంక్ బయట స్ట్రీట్ ఫుడ్ మీద డిపెండ్ అవుతాం. జంక్ ఫుడ్ని మానేసి ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేవి ప్రతిరోజు తినడం మానేయండి. అప్పుడప్పుడు తినమనే నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనం బ్రతికేది మంచి ఫుడ్ తినడానికే కదండి. మరి ఫుడ్ దగ్గర ఎందుకు కాంప్రమైజ్ అవుతారు చెప్పండి? కాకపోతే రోజు అలాంటి ఫుడ్ తినకండి. వీక్లీ వన్స్ మంచి ఫుడ్ ఎంజాయ్ చేయండి. వీక్ అంతా హ్యాపీగా డైట్ని మెయింటైన్ చేయండి. సో మరి చక్కగా కొడవ రీజన్కి చాలా చాలా ఫేమస్ అయిన మటన్ పులావ్ రెడీగా ఉంది. మరి ఇన్ని మాటలు ఎందుకు, దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చెప్పేనా? ఓకే, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. కొడవ స్టైల్ మటన్ పులావ్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మటన్ పులావ్ కొడవ స్టైల్ కి కావలసిన పదార్థాలు: రైస్ 1 కప్పు, మటన్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 3, లవంగాలు 4, చెక్క 1, యాలకులు 3, గసగసాలు 2 టీ స్పూన్లు, ధనియాలు 2 టీ స్పూన్లు, జీలకర్ర 2 టీ స్పూన్లు, మిరియాలు 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా,
నూనె 3 టీ స్పూన్లు. మటన్ పులావ్ కొడవ స్టైల్ తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్సీ జార్ లో ధనియాలు, యాలకులు, లవంగాలు, జీలకర్ర, మిరియాలు, చెక్క, గసగసాలు, కొబ్బరి వేసి మిక్సీ పట్టి మసాలా రెడీ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేగాక మటన్, ఉప్పు, పసుపు, కారం, మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్నాక నీళ్లు పోసి ఉడికించాలి. మరో పాన్ లో నెయ్యి వేసుకుని చెక్క, లవంగాలు, యాలకులు, ఉడికించుకున్న రైస్ వేసి ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టిన మసాలా పొడి వేసి వేయించుకోవాలి. చివరిగా మటన్ మిశ్రమంలో రైస్ వేసి బాగా కలుపుకొని కాస్త కొత్తిమీర వేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కొడవ స్టైల్ మటన్ పులావ్ రెడీ. కొడవ స్టైల్ మటన్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేసారు కదండి. మంచి ఫ్లేవర్ తో గుమగుమలు ఆడిపోతుంది. సో ఈ రోజు నాకు లంచ్ మరి టేస్ట్ చెప్పేనా? మసాలా ఫ్లేవర్ చాలా బాగుంది, స్పైసీగా ఉంది. కారం ఎక్కువ వేసుకున్నాం, మిరపకాయలు వేసుకున్నాం, లవంగాలు వేసుకున్నాం, చాలా చాలా స్పైసీగా ఉంది. కానీ పులావ్ తినేటప్పుడు ఆ మాత్రం స్పైస్ ఉండాలి. మటన్ చాలా సాఫ్ట్ గా కుక్ అయింది. టెండర్ మటన్ యూజ్ చేయండి. ఓవరాల్ గా సూపర్ గా ఉంది. ఎవరి బిర్యానీ వాళ్ళదే, ఎవరి పులావ్ వాళ్ళదే, ఎవరి మసాలా వాళ్ళదే, అలాగే ఎవరి టేస్ట్ కూడా వాళ్ళదే అండి. సో రెగ్యులర్ గా చాలా పులావులు ట్రై చేస్తుంటారు. ట్రై దిస్ పులావ్, ఇది కూడా ట్రై చేయండి. ఈ కొత్త టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.facebook.com/etvabruchi, www.youtube.com/etvabruchi లో మళ్ళీ చూడండి. చూసారు కదండి, కొడవ క్విజ్ నుంచి మంచి మంచి రెసిపీస్ చూపించాను, స్వీట్స్ చూపించాను, స్నాక్స్ చూపించాను, లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ మంచి మటన్ పులావ్ కూడా చూపించాను. సో మరి తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీక్ మరొక క్విజ్ కి సంబంధించిన రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. వీకెండ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీక్. బై.